హాయ్ హలో వెల్కమ్ టు కేఎస్ఎల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయిన రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ A:B = 7:9 and B:C = 15:7, దెన్ వాట్ ఈస్ A:B:C అని అడిగాడు. అప్పుడు మనం ఫస్ట్ A:B = 7:9, next B:C = 15:7, then A:B:C మనకి ఏ కావాలంటే 15 into 7 multiply 15 into 7 B కావాలంటే 9 into 5, నెక్స్ట్ C 9 into 7. ఇక్కడ మనకి క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకోవచ్చు. మనకి 3 తోటి క్యాన్సల్ అవుతుంది. 3 3s are 9, 3 3s are 9, 3 5s are 15, then 7 5s are 35, 15 3s are 45, 7 3s are 21. So A:B:C = 35:45:21. Next question, if A:B = 2:3, B:C = 4:1, C:D = 2:5, then find if A:B:C:D. మనకి ఇంతకుముందు క్వశ్చన్లో A:B:C ఓన్లీ 3 మాత్రమే అడిగాడు. ఇప్పుడు A:B:C:D 4 అడిగాడు. సో A:B = 2:3, B:C = 4:1, C:D = 2:5. మనకి ఇక్కడ A:B:C:D, therefore మనకి ఏ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై 2 into 4 into 2, 2 to the 4, 4 to the 8, 8 to the 16, sorry, 4 to the 8, 8 to the 16. నెక్స్ట్ మనకి B కావాలి కాబట్టి 4 3s are 12, 12 2s are 24. నెక్స్ట్ C 3 1s are 3, 3 2s are 6. Thereafter D 3 1s are 3, 3 5s are 15. ఇది ఎందులో క్యాన్సల్ కాదు కాబట్టి మనకి A:B:C = 16:24:6:5. నెక్స్ట్ క్వశ్చన్, if A:B = 2:1, B:C = 3:2, C:D = 3:4, D:E = 5:2. మనకు ఇంతకుముందు A:B:C అడిగాడు, తర్వాత A:B:C:D అడిగారు. ఇక్కడ మళ్ళీ A:B:C:D 5 అడుగుతున్నాడు. సో ఫస్ట్ A:B = 2:1, B:C = 3:2, C:D = 3:4, D is ratio E is equals to 5:2. Therefore A:B:C:D E is equals to, మనకి ఇక్కడ ఏ కావాలి కాబట్టి 2 3s are 6, 6 3s are 18, 18 5s are 90. నెక్స్ట్ B 3 1s are 3, 3 3s are 9, 9 5s are 45.
thereafter C, 2 1s are 2, 2 3s are 6, 6 5s are 30. నెక్స్ట్ మనకి D కావాలి కాబట్టి 2 1s are 2, 2 2s are 4, 4 5s are 20. Then after E, 2 1s are 2, 2 4s are 8, 8 2s are 16. So A is to B is to C is to D is equals to 90 is to 45 is to 30 is to 20 is to 16. సారీ, ఇక్కడ మనకి D వచ్చేసి 2 1s are 2, 2 4s are 8, 8 5s are 40 వస్తుంది. స్మాల్ కరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, fourth question, if A is to B is equals to 3 is to 4, B is to C is equals to 5 is to 7 and C is to D is equals to 8 is to 9, then A is to D. అంటే మనకి కేవలం ఓన్లీ A is to D మాత్రమే అడగడం జరిగింది. ఇంతకుముందు అన్ని అడగడం జరిగింది. ఇప్పుడు కేవలం A is to D రేషియో, A D యొక్క రేషియో అడుగుతున్నాడు. therefore first A is to B is equals to 3 is to 4, B is to C is equals to 5 is to 7, C is to D is equals to 8 is to 9. therefore A is to D మాత్రమే అడగడం జరిగింది కాబట్టి మనకి A వచ్చేసి 3 5s are 15, 15 8s are 120. thereafter D, 7 4s are 28, 7 4s are 28, 28 9s are 252, 252 క్యాన్సల్ అవుతుంది చూడండి. 12 10s are 120, 12 2s are 24, 1 రిమైండర్ ఉంటుంది. 12 1s are 12. therefore A is to D is equals to 10 is to 21. next question, ఇక్కడ మన క్వశ్చన్ తప్పు పడ్డది కొంచెం. ఫస్ట్ if x is equals to 1/3y అన్నాడు. నెక్స్ట్ y is equals to 1/2z అన్నాడు. అయితే మనకి x by y is equals to 1/3, అలాగే y is equals to y by z is equals to 1/2. అంటే x is to y is equals to 1 is to 3, y is to z is equals to 1 is to 2. therefore x is to y is to z is equals to 1 1s are 1, 3 1s are 3, 3 2s are 6. therefore x is to y is to z is equals to 1 is to 3 is to 6. next question, 3a is equals to 4b is equals to 5c, then a is to b is to c. ఇది ఇంకో మోడల్ క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే మనకి 3a is equals to 4b is equals to 5c ఇవ్వడం జరిగింది. therefore మనకి a is to b is to c వచ్చేసి రెసిప్రోకల్ అవుతుంది. 1/3, 1/4, 1/5. ఇప్పుడు మనకి a is to b is to c రేషియోస్ కావాలి కాబట్టి a is to b is to c రేషియోస్ మనం LCM ఆఫ్ డినామినేటర్ యొక్క LCM తీసుకోవాలి. 4 3s are 12, 12 5s are 60, 60ని 3తో డివైడ్ చేస్తే 3 20s are 60, 21s are 20. therefore 20.
A is equals to 20. Next, B is equals to 60 divided by 4, 15. Next, 60 divided by 5, 12. Therefore, A is to B is to C is equals to 20 is to 15 is to 12. Okay, students. Next question. A is to B is equals to 5 is to 7. C is to D is equal to 2A is to 3B. ఇక్కడ మనకి C is to D అనేది డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వలేదు. మనం C is to D ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. C is to D is equals to 2A is to 3B. మనకి ఇక్కడ A is to B వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. 5 is to 7. ఈ 5, 7 AB వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5, ఇక్కడ 7 సబ్స్టిట్యూట్ చేస్తే C is to D యొక్క వాల్యూస్ 5 to the 10, 7 3 is the 21. Therefore, C is to D is equals to 10 is to 21. Therefore, మనకు అడిగినది AC is to BD అడిగాడు. Therefore, మనకి AC A 5 into C 10, that is to next B is to D is equals to 7 is to 21, 7 into 21. Therefore 50, 10 5 is 50 is to 21 7 is 147. Therefore మనకి అడిగింది AC is to BD is equals to 50 is to 147 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే if A is to B is to C is equals to 2 is to 3 is to 4, then the ratio of A by B, మనకి A is to B is to C యొక్క రేషియో ఇవ్వడం జరిగింది 2 is to 3 is to 4. Then find the ratio of A by B is to B by C is to C by A. Therefore, A B C వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 by 3, 3 by 4, 4 by 2. మనకి ఇందులో రెగ్యులర్ గా చూసేది LCM of 2 3 4 is equals to 12. సో LCM of 2 3 4 is equals to 12 కాబట్టి మనకి దీని యొక్క రేషియో 3 4 the 12, 3 4 the 12, 4 2 the 8 is to 4 3 the 12, 3 3 the 9, 2 6 the 12, 6 4 the 24. Therefore, A by B is to B by C is to C by A is equals to 8 is to 9 is to 24. Next question. If A is to B is to C is equals to 3 is to 4 is to 7 ఇచ్చారు, then the ratio of A is to B is to C is equals to is to C. అంటే మనకు A plus B plus C is to C అడగడం జరిగింది. మనకు A B C యొక్క రేషియోస్ ఇచ్చారు. A B C 7 4 plus 3 7, 7 plus 7 14 is to next C is equals to 7. అంటే 7 1 the 7, 7 2 the 14. Therefore 2 is to 1 ratio. Next question. Okay friends, ఈరోజు సెక్షన్స్ లో మనం 10 క్వశ్చన్స్ కవర్ చేశాము. నెక్స్ట్ సెషన్ లో మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ KSL
upcoming exams YouTube channel and keep supporting me. Thank you.